పార్లమెంట్లో తేజస్వి సూర్య మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. తేజస్వి ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. తెలంగాణపై విషయం కక్కితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు వంశీకృష్ణ. పార్లమెంట్లో చర్చ ఏంది, నువ్వు మాట్లాడిందేందని ప్రశ్నించారు. పిచ్చివాగుడు వాగితే ప్రజలు తరిమి కొడతారని అన్నారు. పబ్లిక్ ను డైవర్ట్ చేసేందుకు ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, తెలంగాణ కోసం కొట్లాడింది కాంగ్రెస్, ఇచ్చింది కాంగ్రెసేనని అన్నారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి ఇలాంటి చిల్లర మాటలకు మద్దతు ఇవ్వడం సిగ్గుచేటని ఫైర్ అయ్యారు గడ్డం వంశీకృష్ణ. ఈరోజు తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాము. అసలు బిల్లు పెట్టింది ఏంది, నువ్వు మాట్లాడేది ఏంది, అసలు మతి స్థితి లేని డిస్కషన్లు తెచ్చి పాకిస్తాన్ తోటి పోల్చుడు ఏందని అసలు అర్థం కాని మాటలు మాట్లాడుతున్నారు. తేజస్వి సూర్య ఖబర్దార్, ఇట్లాంటి పిచ్చివాగుడు వాగితే మేము ఊరుకోము, నీ సంగతి చెప్తామని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం మీకు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రధాని తెలంగాణ అగేన్స్ట్ మాట్లాడతాడు. అమరావతి డిస్కషన్లో బీజేపీ నాయకులు తెలంగాణ అగేన్స్ట్ మాట్లాడతారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరూ గమ్ము నుండి కేవలం ఓట్ల కోసము మంత్రుల అవనికి మెడలు ఉంచుకొని ఓట్లు అడుక్కుంటారు. కానీ తెలంగాణ అవమానం జరుగుతున్నప్పుడు వీరొక్కరు కూడా మాట్లాడతలేరు. వీరందరూ తక్షణమే రాజీనామా చేయాలి. ఏం ముఖం పెట్టుకొని వీళ్ళు మళ్ళా వచ్చి తెలంగాణ ప్రజల దగ్గర ఓట్లు అడుగుతున్నారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇట్లాంటి పిచ్చివాగుడు వాగితే మేము ఊరుకునేది లేదు. తెలంగాణ తెచ్చింది మేమే, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసేది మేమే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం ఎప్పుడు నిల్చొని ఉంటుంది. దాన్ని అవమానిస్తే మేము ఊరుకోమని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తున్నాము. ఈరోజు బిల్లు పెట్టింది ఉమెన్ రిజర్వేషన్ గురించి, ఉమెన్ హక్కుల గురించి, అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్లో రాసిన ఉమెన్ హక్కుల గురించి. కానీ ఈరోజు పాకిస్తాన్ విభజన, తెలంగాణ విభజన ఏదేదో మాట్లాడి పబ్లిక్ని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. రేప్ కేసులు చేసిన రేప్ కాన్విక్ట్లని సపోర్ట్ చేసే పార్టీ బీజేపీ పార్టీ. ఉన్నావు రేప్ కేసు చూసుకోండి, హత్రాస్ రేప్ కేసు చూసుకోండి. సమ్రాట్ చౌదరి ఎవరైతే రేపిస్తున్నాడో వాడిని తీసుకొచ్చి వాళ్ళని టికెట్లు ఇచ్చినారు. కానీ మహిళల్ని ప్రొటెక్ట్ చేయడానికి, వారి అభివృద్ధి కోసం పనిచేసే పనులు ఒక్కరు కూడా చేసినారు అని చెప్పి ఈరోజు నేను సవాల్ విసురుతున్నాను. ఏం ముఖం పెట్టుకొని వీళ్ళు ఈరోజు ఈ బిల్లు పెట్టినారని చెప్పి మేము సూటిగా సవాల్ విసురుతున్నాము. తెలంగాణ కోసము పోరాడింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి స్పష్టంగా తెలుస్తున్నది. దీంట్లో బీజేపీ సహకారం ఇంత కూడా లేదని చెప్పి బీజేపీ పార్టీ నాయకులే ఒప్పుకుంటున్నారు. కిషన్ రెడ్డి గారితో సహా బండి సంజయ్ గారు ఇట్లాంటి తేజస్వి సూర్య అని చేసే చిల్లర వ్యాఖ్యలని సపోర్ట్ చేస్తూ కూర్చోవడము చాలా అవమానం తెలంగాణకి. మరి కేటీఆర్ కూడా దీంట్లో మైలేజ్ పొందాలని చెప్పి ట్విట్టర్ టిల్లు దూక్కుంటూ ఎగురుకుంటూ వచ్చేసి మేము కూడా ఉన్నాం ఈడ అని చెప్పి సంకలు గుర్తుకోవడం కాదు.